దేవుని నామమునకు మహిమ కలుగును గాక. దేవుని మందసం అంటే దేవుని సన్నిధి. హల్లెలూయా. దేవుని సన్నిధి ఆ మందసం ఉన్న చోట ఉండేదని పాత నిబంధనలో దేవుడు మోషే గారికి ఆజ్ఞాపించి, నేను మీ మధ్య నివాసము చేయనట్లు నీవు నా కొరకు ఒక గుడారం కట్టమన్నాడు. అయితే ఆ గుడారములో అతి పరిశుద్ధ స్థలములో దేవుని మందసం ఉంటుంది, పరిశుద్ధ స్థలం ఉంటుంది. పరిశుద్ధ స్థలములో పాస్టర్స్ అంటే యాజకులు ఉంటారు, ఆవరణలో విశ్వాసులు ఉంటారు. ఈ యొక్క గుడారము 3 భాగాలుగా ఉంటుంది. అతి పరిశుద్ధ స్థలములో దేవుని మందసం ఉంటుంది. హల్లెలూయా. అయితే ఈ మందసము దేవుని సన్నిధికి సాదృశ్యం కాబట్టి ఇజ్రాయేలీలంట ఎవరైతే ఈ శత్రువులతో యుద్ధం చేసేవారో వారందరి దగ్గరికి ఆ యుద్ధం జరిగే ప్రాంతములకు మందసాన్ని మోసుకొని వెళ్ళి పెట్టేవారు. పెడితే మందసం ఉంది కాబట్టి జయం ఎవరికి వచ్చేది? ఇజ్రాయేలీలకు వచ్చేసేది. చప్పట్లు కొట్టి దేవుని భయపడదాం. దేవుని సన్నిధి ఆ మందసములో ఉన్నది కాబట్టి విజయము వారు పొందుకునేవారు. ఫిలిష్తీయులు దేవుని మందసమును పట్టుకొని ఎబెనేజర్ నుండి అర్జోషునకు తీసుకొని వచ్చి దాగోని గుడిలో దాగోని ఎత్త దాన్ని నుంచిరి. అయితే మర్నాడు అర్షోదు వారు ప్రాతకాలమందు లేవగా ఇదిగో దాగోని యొక్క మందస్సము ఎదుట నేలను బోర్లపడి ఉండెను. గనుక వారు దాగోను లేవనెత్తి వాని స్థానమందు మరలా ఉంచిరి. ఆ మరునాడు వారు ఉదయముననే లేవగా దాగోను యెహోవా మందసం ఎదుట నేలను బోర్లపడి ఉండెను. దాగోని యొక్క తలయు 2 అరచేతులను తెగ నరక వేయబడి గడప దగ్గర పడి ఉండెను. వాని మొండెం మాత్రము వానికి మిగిలి ఉండెను. కాబట్టి దాగోను యాజకులేమి, దాగోను గుడికి వచ్చేవారేమి నేటి వరకు ఎవరును అర్షోదులో దాగోని యొక్క గుడి గడపను త్రొక్కుట లేదు. చూడండి, ఇక్కడ చదివిన వాక్య భాగములో దాగోను అనే ఒక దేవత వాళ్ళకున్నది, అన్యజనులకు. ఆ గుడిలో దాగోను యొక్క విగ్రహం ఉండేది. అయితే ఫిలిష్తీయులు ఏం చేశారంటే ఈ మందసము వాళ్ళ దగ్గర ఉంటే వాళ్ళకి విజయం వచ్చేస్తుందని దాన్ని దొంగిలించి తీసుకొచ్చేసారు. ఎవరి దగ్గరికి? ఈ యొక్క ఫిలిష్తీయులు దేశంలోనికి. అక్కడ అష్డోదు అనే పట్టణానికి తీసుకొచ్చారు. దాగోను గుడి ముందు ఆ యొక్క మందసాన్ని పెట్టారు. పెట్టినప్పుడు వీళ్ళు ఏమనుకున్నారంటే ఇంకా వాళ్ళ పని అయిపోయింది. ఎవరి పని? ఇజ్రాయేలీల పని అయిపోయింది. ఏ మందసం అయితే ఉంటే వాళ్ళకి జయం వస్తుందో ఆ మందసాన్ని మనం తెచ్చేసాం కదా అని బాగా సంతోషపడి ఎక్కడ తీసుకొచ్చి పెట్టారంటే వారి దేవత గుడి దాగోను గుడి ముందు పెట్టారు. పెడితే ఆ రాత్రి ఏం జరిగిందంటే ఈ దాగోను అనే దేవత యొక్క విగ్రహం అలాగ ఉంటుంది కదా, నిలబడి ఉంటుంది కదా, సాష్టాంగపడి నమస్కారం చేస్తుందంట. ఎవరికి? దేవుని మందసం ముందు. హల్లెలూయా. అది ఆ మందసం అక్కడ ఉందనుకోండి, ఇక్కడున్న విగ్రహము పడిపోయి సాష్టాంగ నమస్కారం చేస్తుంది. ఎవరికి? దేవుని మందసానికి. చప్పట్లు కొట్టి దేవుని భయపడదాం. వీళ్ళు తెల్లవారుజామున లేచి చూసినప్పుడు ఈ యొక్క దాగోను విగ్రహము సాష్టాంగపడి అక్కడ మందసం ముందున్నప్పుడు తిరిగి వాళ్ళు లేపి మళ్ళీ నిల్చోబెట్టారంట. మళ్ళీ నిల్చోబెడితే 2వ రోజు రాత్రి కూడా అది పడిపోయింది. మామూలుగా పడిపోలేదు. తల తీసేసిన అదే తల మొండెం అయిపోయింది. తల మొండెము వేరు చేయబడ్డది. చేతులు కూడా వేరు చేయబడ్డాయి. ఈ చేతులను ఆ తలను ఎవరి దగ్గర ఉంది? దేవుని మందసం ముందు పడిపోబడింది. చప్పట్లు కొట్టి దేవుని భయపడదాం. ఈ తలను అంటే దాని అధికారం. తల అంటే అర్థం ఏంటి? అధికారం. ఆ సైతాన్ యొక్క అధికారం తీసివేయబడ్డది, చేతులు తీసివేయబడ్డాయి. అవి 2 కూడా ఎక్కడున్నాయంటే మందసం ముందు పడి ఉన్నాయి. అప్పుడు దాగోను ఆ యొక్క మందిరములో పనిచేసే పూజారులు
భయపడిపోయారు. అమ్మో, ఈ దేవుని మందసం ఇక్కడ ఉంటే మన మందిరం అంతా పడిపోయింది, ఏది ఇది వచ్చేసింది అనుకొని అక్కడ విడిచిపెట్టి మందిరాన్ని విడిచిపెట్టేశారంట. హల్లెలూయా. అయితే ఇంకొక విషయం కూడా జరిగింది. ఇక్కడ ఏం జరిగింది చూడండి, 6వ వచనం చదవండి. యెహోవా హస్తము అర్షోదు వారి మీద భారముగా ఉండెను. అర్షోదు వారిని దాని సరిహద్దులో నున్న వారిని ఆయన గడ్డల రోగముతో మ్రొత్తి వారిని హతము చేయగా అర్షోదు వారు సమవించిన దాన్ని చూచి ఇజ్రాయేలు దేవుని హస్తము మన మీదను మన దేవతయగు దాగోను మీదను బహుభారముగా నున్నదే, ఆయన మందసం మధ్య నుండిటయే దీనికి కారణము కదా. చూడండి ఇక్కడ ఏమవుతుందంటే అష్డోదు అని అంటే ఊరు, అది ఆ ఊరిలో తీసుకొచ్చి పెట్టారు. ఇప్పుడు ఇక దాగోను మందిరం తీసుకొని ఊరిలో మధ్యలో పెడితే ఆ ఊరిలో ఉన్న వాళ్ళందరికీ కూడా గడ్డల రోగం వస్తుందంట. అందరికీ గడ్డలు వచ్చేస్తున్నాయి. అంటే రోగముతో దేవుడు మొత్తుతున్నాడు. ఈ మందసాన్ని మీరు ఎందుకు పెట్టుకున్నారు? ఇది పరిశుద్ధ మందిరము, పరిశుద్ధమైన దేవుని మందసం. హల్లెలూయా. ఈ పరిశుద్ధమైన మందసము మీ మధ్య ఉండడానికి వీల్లేదు. మీరు పాపములోను శాపములో ఉన్నప్పుడు వారికి ఏమవుతుందంటే నష్టము కలుగుతుంది. హల్లెలూయా, హల్లెలూయా. దేవుని మందసము మన మధ్య ఉన్నప్పుడు మనకేం జరుగుతుందంటే, ఇంకొక విషయం చూడండి, 2వ సమూయేలు 6వ అధ్యాయం చూడండి, 10వ వచనం చదవండి. యెహోవా మందస్సమును దావీదుపురంలోనికి తన యొద్దకు తెప్పింపనుల్లక గిత్యుడకు ఒబేదెదోము ఇంటి వరకు తీసుకొని అచట ఉంచెను. యెహోవా మందస్సము 3 నెలలు గిత్యుడకు ఒబేదెదోము ఇంటిలో ఉండగా యెహోవా ఒబేదెదోమును అతని ఇంటి వారిని ఆశీర్వదించెను. చూడండి ఇక్కడ జరిగిన విషయం ఏంటంటే, మరలా ఈ మందసాన్ని ఎక్కడ తీసుకొచ్చారంటే దావీదు అబీనాదాబు ఇంటిలో ఉన్న మందసం ఆయన తీసుకొని వచ్చి దావీదు పురానికి తీసుకెళ్దామని ప్లాన్ వేసాడు. దావీదుపురం అంటే దావీదు పట్టణం. దావీదు పేర మీద దావీదు రాజుగా 40 సంవత్సరాలు ఇజ్రాయేలు దేశమును ఏలినప్పుడు అక్కడ 12 గోత్రాల వారిని కూడా ఆయన ఏలి అనేక శత్రువులను ఓడించి రాజ్యమును విస్తరింపజేసి జయోత్సాహంతో ముందుకు సాగుతున్న సమయంలో ఏమనుకున్నాడంటే, ఈ మందసాన్ని తీసుకొచ్చేద్దాం. ఎవరి దగ్గర ఉంది? ఇది అబీనాదాబు ఇంటి దగ్గర ఉంది. అబీనాదాబు ఇంటి దగ్గర ఉన్న మందసాన్ని తీసుకురావడానికి వెళ్ళాడు. వెళ్ళినప్పుడు అక్కడ అబీనాదాబు ఇంటి దగ్గర నుంచి తీసుకొస్తున్నారంట. దావీదు 30,000 మంది శూరులను సమకూర్చుకొని తీసుకొస్తున్నాడు. తీసుకొస్తుంటే అక్కడ ఏం జరిగిందంటే, ఏం జరిగింది, యెహోవా సన్నిధి అందరూ నాట్యం ఆడుతున్నారు. 6వ వచనం చదవండి. వారు నాకోను కళ్ళము దగ్గరికి వచ్చినప్పుడు ఎడ్లకు కాలు జారినందున ఉజ్జా చెయ్యి చాపి దేవుని మందసమును పట్టుకొనగా యెహోవా కోపం ఉజ్జా మీద రగులుకొనెను. అతడు చేసిన తప్పును బట్టి దేవుడు ఆ క్షణమంది అతని మొత్తగా అతడు అక్కడనే దేవుని మందసమును వద్దపడి చనిపోయెను. చూడండి ఇక్కడ జరిగిన విషయం, 2 విషయాలు మీరు గమనించాలి. అబీనాదాబు ఇంటిలో 20 సంవత్సరాలు ఈ యొక్క మందసం ఉన్నప్పుడు వారి గృహంలో ఏ ఆశీర్వాదం లేదు, ఎదుగు లేదు, బొదుగు లేదు. దావీదు మహారాజు వచ్చి 30,000 మంది సైనికులతో వచ్చి దావీదు కూడా పాటలు పాడుతూ తీసుకొస్తున్నాడు. ఎక్కడికి? దావీదు పురానికి తీసుకొస్తామన్నప్పుడు తీసుకొస్తున్నారు. దావీదు ఆ యొక్క మందసం ఉన్నటువంటి ఆ యొక్క అది ఒరిగిందంట ఒక సైడ్కి. ఆ యొక్క ఎడ్లకు కాలు జారినందున ఎడ్లు కాళ్ళు జారి ఒక పక్కకి పడిపోతుంది. ఏది? మందసం. ఉజ్జా ఎవరంటే అబీనాదాబు యొక్క కుమారుడు చేయి పట్టుకున్నాడు. తప్పు చేశాడు కాబట్టి, పాపంలో ఉన్నాడు కాబట్టి అక్కడికే చచ్చిపోయాడు. దావీదుకు భయం వేసేసింది. అమ్మో, దేవుడు కోపంతో ఉన్నాడు, నేను ఇక్కడ ఈ దావీదు పురానికి దీన్ని తీసుకురావడానికి నాకు ఈ సమయం కాదు,
ఎక్కడ పెట్టాలా అన్నప్పుడు దానికి సమీపంలోనే ఎవరి ఇల్లు ఉందంట? ఒబేదోదోము అనే వ్యక్తి యొక్క ఇల్లుంది. అయితే ఆయన అన్నాడంట, మా ఇంట్లో పెట్టండి. చప్పట్లు కొట్టి దేవుని భయపడదాం. ఒబేదోదోము ఇంటిలోకి తీసుకొచ్చి 3 నెలలు పెట్టగానే ఆ ఒబేదోదోము యొక్క కుటుంబం అంతా కూడా దేవుడు ఆశీర్వదించాడు. చప్పట్లు కొట్టండి. హల్లెలూయా. ఇక్కడ మనకి దేవుడు ఒక పాఠం నేర్పుతున్నాడు. దేవుని రక్షణ పొందిన మనము ఎన్ని సంవత్సరాల నుంచి మనం సంఘంలో ఉంటున్నాం? ఎందుకు మనకి ఎదుగు బొదుగు లేకుండా ఉన్నాము? 3 నెలలు ఉన్నటువంటి ఒబేదోదోము యొక్క గృహమని దేవుడికి ఎందుకు ఆశీర్వదించాడు? 20 సంవత్సరాలు ఎవరింట్లో ఉంది? అబీనాదాబు ఇంట్లో ఉంది. వారి యొక్క ఆశీర్వాదం లేదు, ఏమీ లేదు. వాళ్ళ కొడుకు చచ్చిపోయాడు. చూడండి, దేవుని మందసం అంటే పరిశుద్ధమైనది. ముఖ్యంగా మనం గమనించవలసింది, దేవుని మందసం అంటే దేవుని సన్నిధి మన మధ్యకు దిగి వచ్చినప్పుడు మనం పాపంతో ఉండి దేవా నా దగ్గర ఉండబట్టే వచ్చాడనుకో మనకే నష్టం. మనము పరిశుద్ధపరచబడి దేవునికి ఇష్టమైన బిడ్డలుగా మనం ఉన్నప్పుడు మనకి ఆశీర్వాదాలు వస్తాయి. రక్షణ పొందేయడం మంచిది, రక్షించాడు. కానీ దేవునికి ప్రేమించే బిడ్డగా నువ్వు ఉన్నావా? దేవుని ఇష్టమైన బిడ్డగా నువ్వు ఉన్నావా? దేవుడు పరిశుద్ధుడు. హల్లెలూయా. దేవుడు ఎటువంటి వాడు చెప్పండి? పరిశుద్ధుడు. ఆయన పరిశుద్ధ సన్నిధి నీ దగ్గర ఉండాలంటే నువ్వు పరిశుద్ధంగా ఉండాలి, నువ్వు నీతిమంతుడుగా ఉండాలి, ఆయన గుణలక్షణాలు కలిగి ఉండాలి, ఆయన స్వరూపములో. ఎందుకంటే దేవుడు మనల్ని పిలిచినప్పుడు, మనల్ని కలుగజేసినప్పుడు ఎవరి స్వరూపంలో చేశాడండి? ఆయన స్వరూపములు, ఆయన పోలిక చొప్పున ఆయన ఆత్మ మనలో ఊదాడు. ఆయన గుణలక్షణాలు కలిగిన వారుగా చేశాడు. ఆయన ప్రేమతో నింపాడు, ఆయన యొక్క శక్తితో నింపాడు. ఆయన అంటే తండ్రి కొడుకులు. తండ్రి అయిన దేవుడు ఉన్నాడు, మనం పిల్లలం. ఎలా ఉండాలని కోరుతున్నాడు? ఆయన మాదిరిగా ఉండాలి. చప్పట్లు కొట్టి దేవుని భయపడదాం. అందుకే ఒక చోట ఉంటుంది, ఏంటంటే ఏముంటుందంటే ఎప్పుడు దేవుడు నీ దగ్గర నివసిస్తాడు, నీలో ఉంటాడు. దేవుణ్ణి ప్రేమించే బిడ్డలుగా మనం ఉండాలి. ఒబేదోదోము ఏమన్నాడు? నా ఇంట్లోకి తీసుకొచ్చేసేయండి. ప్రేమతో ఆహ్వానిస్తున్నాడు. యేసయ్యా నువ్వు నా దగ్గర ఉండు. ఆయన చాలా తగ్గింపు గుణము గలవాడు. ఎందుకంటే ఆయన మామూలు వ్యక్తి కాదు, మంచి పాటలు పాడే వ్యక్తి, వాద్యములు వాయించే వ్యక్తి. అంతేకాదు ఆయన చేసే పని చాలా చిన్న పని. ఏ పని? ద్వారపాలకుడు అంట. ఆయన మందిరంలో ఏం చేస్తున్నాడంటే పాటలు పాడేవాడిగా ఉన్నాడంట. ఇంకోటి ఏమన్నాడు? వాయిద్యములు వాయిస్తున్నాడు. మందిరంలో ఎలాగున్నాడంటే యేసయ్యకి ఏదైనా చేస్తాను. హల్లెలూయా. ఏదైనా చేస్తాను. మందిరం తుడమంటావా? తుడుస్తా. తగ్గింపు గుణము కలిగి ఉన్నాడు. చూడండి, పరిశుద్ధాత్ముడు మన హృదయాల్లో నివసిస్తున్నాడు. పరిశుద్ధాత్ముడు అంట నీటికి సాదృశ్యం, జీవజల నది అంటాడు యేసయ్య. ఈయన ఏం చేశాడు? అబీనాదాబు ఇంట్లో 20 సంవత్సరాలు ఉంది. ఆయన ఇంట్లో ఏ తేడా లేదు, ఎదుగు బొదుగు లేదు. పైగా దాన్ని పడిపోతున్న దాన్ని పట్టుకున్న
అబీనాదాబు కొడుకే చచ్చిపోయాడు. కానీ ఓబేదెదోము ఇంటిలోకి వచ్చినప్పుడు 3 నెలల కాలంలో గొప్పగా దీవించబడ్డారు. అయితే ఇక్కడ మనం గమనించవలసింది ఏంటంటే, ఇక్కడ ఇంకో విషయం జరిగింది. ఎప్పుడైతే ఓబేదెదోము ఇంట్లో బాగా దేవుడు ఆయన్ని ఆశీర్వదిస్తున్నాడో దావీదు గారు చూశాడండి. దావీదు గారు చూసి, అయ్యో ఈ యొక్క మందసాన్ని నా నగరంలోకి, దావీదు నగరానికి తీసుకెళ్ళాలా ప్లాన్ చేశాడు. ప్లాన్ చేస్తున్నాడు. చూడండి, ప్లాన్ చేస్తుంటే ఏమని ప్లాన్ చేశాడు? అందరూ కలిసి మళ్ళీ వచ్చారు. చూడండి 14 వచ్చిన చదవండి. ఎట్లనగా యెహోవా మందస్సము మోయువారు 6 అడుగులు సాగగా ఎద్దు ఒకటియు కొరువిన దూడి యొక్కయు వధింపబడెను. దావీదు నారతో నేయబడిన ఎపోదును ధరించిన వాడై శక్తి కొలది యెహోవా సన్నిధిన నాట్యమాడుచుండెను. ఆయనలాగో దావీదును ఇశ్రాయేలీయులందరూ ఆర్భాటముతోనూ బాకా నాదములతోనూ యెహోవా మందసము తీసుకొని వచ్చిరి. యెహోవా మందసము దావీదుపురముకు రాగా సౌలు కుమార్తెగు మీకాలు కిటికీలుండి చూచి యెహోవా సన్నిధిన గంతులు వేయిచు నాట్యమాడుచున్న దావీదును కనుగొని తన మనసులో అతని ఈనపరచును. చూడండి, ఇక్కడ జరుగుతున్నది ఏంటంటే ఇంకో విషయం. దావీదు రాజుగారు, జాగ్రత్త వినండి, దేశానికే రాజు. ఆయన ఏం చేస్తున్నాడంట, మందసాన్ని తీసుకెళ్ళేటప్పుడు అందరూ కూడా పాటలు పాడుతున్నారు, వాయిద్యాలు వాయిస్తున్నారు. ఎంతోమంది గుంపులుగా ఉన్నప్పుడు రాజుగారే దిగొచ్చి మందసం ముందు నాట్యం చేస్తున్నాడు. చప్పట్లు కొట్టండి, హల్లెలూయా. మందసం ముందు నాట్యం చేస్తుంటే దావీదు భార్య అయిన మీకాలు కిటికీలోంచి చూసి, నువ్వు రాజువేనా? నీకు సిగ్గుందా? నీకు ఇష్టం వచ్చినట్టు అక్కడ అందరి ముందు నువ్వు నాట్యం చేస్తున్నావేంటి? నీ బట్టలు చూసుకుంటలేదు, నువ్వేం చూసుకుంటలేదు, నీ డిగ్నిటీ చూసుకుంటలేదు అని హీనపరిచిందంట హృదయంలో. దేవుని గొప్పతనం ఆవిడికి తెలియదు, దేవుని యొక్క ప్రేమ ఆయనకు తెలియదు, ఆమెకు తెలియదు, దేవుని యొక్క శక్తి ఆయనకు తెలియదు, ఆమెకు తెలియదు. దావీదుకు బాగా తెలుసు. గొర్రెల కాపరిగా ఉన్నటువంటి దావీదును దేవుడు పిలిచి ఏం చేశాడు? దేశానికే రాజుగా చేసేసాడు. చప్పట్లు కొట్టి దేవుని భయపెడదాం. దావీదు చిన్నప్పటి నుంచి కూడా, గొర్రెలు కాసుకునేటప్పటి నుంచి కూడా ఆయన పాటలు పాడుకుంటూ ఏదో ఒక మంచి ఉండేదట, సితార వాయిస్తూ దేవుని స్తుతించుకుంటూ సంతోషంగా ఉండేవాడంట, హ్యాపీగా ఉండేవాడు. దేవుణ్ణి ప్రేమించిన వ్యక్తి, దేవుణ్ణి హృదయానుసారంగా ప్రేమించాలి. హల్లెలూయా. నిజమైన ఆరాధన. యేసయ్య చెప్తాడు కదా సమరయ స్త్రీతో, మేము యెరూషలేములో దేవుని ఆరాధిస్తాము, ఈ కొండ మీద ఇదివరకు ఆరాధించేవారు అని యేసయ్యతో చెప్తుంది. ఈమె, అమ్మా ఒకరోజు వచ్చేసింది, ఆత్మతోనూ సత్యముతో నువ్వు ఎక్కడైనా ఆరాధించవచ్చు. చప్పట్లు కొట్టి దేవుని భయపడదాం. 1 దినవృత్తాంతములు 26:4. దేవుడు ఓబేదెదోమును ఆశీర్వదించి అతనికి కుమారులను దయచేసెను. వారెవరనగా షెమాయా జ్యేష్ఠుడు, యెహోయాజా బాదు రెండవ వాడు, యోహావు మూడవ వాడు, షాఖారు నాలుగవ వాడు, నెతానీయేలు ఐదవ వాడు, అమీయేలు ఆరవ వాడు, ఇస్కారు ఏడవ వాడు, పెమిలియతు ఎనిమిదవ వాడు. వాని కుమారుడైన షమాయాకు కుమారులు పుట్టిరి. వారు పరాక్రమశాలులై ఉండి తమ తండ్రి ఇంటి వారికి పెద్దలయ్యిరి. షమాయ కుమారులు ఒత్నియేలు, రెఫాయేలు, ఓబేదెదోము, ఎజ్లాబాదు. బలాఢ్యులైన అతని సహోదరులు ఎలియు, సెమక్యా. ఓబేదెదోము కుమారులైన వీరును వీరి కుమారులను వీరి సహోదరులను 62. వారు తమ
పని చేయట్లో మంచి గట్టివారు. చూడండి, వీళ్ళందరూ కూడా ఉబేదేము యొక్క పిల్లలే కాకుండా వాళ్ళ పిల్లల పిల్లలు, వాళ్ళందరూ అంట ఒక వంశం వారు. వాళ్ళు ఏం చేస్తున్నారంటే ద్వారపాలకుల విభాగంలో ఉన్నారు. జాగ్రత్త వినండి, వీళ్ళందరూ కూడా పనిలో గట్టిగా ఉన్నారు. పని చేసేవాళ్ళు దేవుని మందిరం దగ్గర ద్వారపాలకులు. జాగ్రత్త వినండి, దేవుని ప్రేమించి ఒబేదేదోము యొక్క పిల్లలందరూ కూడా దేవుని సేవ చేస్తున్నారు. చప్పట్లు కొట్టండి. ఒబేదేదోము యొక్క పిల్లలందరూ ఏం సేవ చేస్తున్నారు? దేవుని సేవ చేస్తున్నారు. అంటే ఒబేదేదోము మంచిగా ఏం చేశాడు తెలుసా? పిల్లలందరినీ దేవుని భయభక్తుల్లో పెంచాడు. దేవుని భయభక్తుల్లో పెంచాడు. అందుకే దేవుని వాక్యం సెలవిస్తుంది. చూడండి, అబ్రహాము ఆదికాండము చూడండి 18-19. ఎట్లనగా యెహోవా అబ్రహాము గురించి చెప్పినది, అబ్రహాము గురించి యెహోవా ఏం చెప్తున్నాడు? అతని కలుగ చేయనట్లు తన తరువాత తన పిల్లలను తన ఇంటి వారును నీతి న్యాయములు జరిగించుచు యెహోవా మార్గమును గైకొనుటకు, యెహోవా ఆజ్ఞలు గైకొనుటకు అతడు వారికి ఆజ్ఞాపించినట్లు నేను అతన్ని నెరిగి ఉన్నాను. నేను చూడండి, అబ్రహాము ఖచ్చితంగా ఆయన పిల్లలను దేవుని భయభక్తుల్లో పెంచుతాడు అని ఆయనకు తెలుసంట. హల్లెలూయా. అంటే పిల్లల్ని దేవుని భయభక్తుల్లో పెంచడం అన్నది, కుటుంబాన్ని ఏలే బిడ్డగా యజమాని ఉండాలన్నది చాలా ఇంపార్టెంట్. నువ్వు మంచిగా ఉంటావేమో, కానీ నీ పిల్లలు తప్పిపోతే చాలా కష్టం. దేవుడు నీకు అప్పచెప్పిన బాధ్యత చాలా ఇంపార్టెంట్. అది ఏలీ మందిరంలో యాజకుడు, ప్రధాన యాజకుడు ఏలీ. జాగ్రత్త వినండి, హోఫ్నీ ఫినెనెస్ అని 2 కుమారులు ఉన్నారు. వాళ్ళిద్దరు కూడా చాలా దుర్మార్గంగా ప్రవర్తిస్తున్నారంట. దుర్మార్గంగా ప్రవర్తిస్తుంటే వచ్చిన ఆడవాళ్ళందరినీ కూడా చెరిచేస్తున్నారు. చాలామంది భోజనాల దగ్గర వండుతున్న వంటలోనే వంట వండే వాళ్ళ దగ్గరికి వెళ్ళిపోయి ఆ వంట ఇవ్వగానే ఫస్ట్ వాళ్ళు వడ్డించుకొని తినేస్తున్నారు. ఎవరి మాట వింటలేదు. చాలా ఏలి ఎవరు? పాస్టర్. అక్కడ వాళ్ళ కుమారులు ఎలాగున్నారు? తండ్రి మాట వింటలేదు. తండ్రి కూడా సరిగ్గా వాళ్ళని సరి చేస్తలేదు. ఏం జరిగిందంటే ఫిలిస్తీన్లతో యుద్ధం వచ్చింది. వీళ్ళు ఏం చేశారు? ఈ యొక్క మందసాన్ని తీసుకొచ్చి యుద్ధంలో పెట్టేశారు. యుద్ధం మధ్యలో ఏం జరిగిందో తెలుసా? హోఫ్నీ ఫినెనెస్ చనిపోవడమే కాకుండా ఈ యొక్క ఇశ్రాయేలీయులందరూ చాలామంది చనిపోయి, ఈ వార్త విన్న తండ్రి అయిన ఏలీ గారు, పాస్టర్ గారు కూడా చనిపోయి ఒక్క రోజులో. జాగ్రత్తగా వినాలి. తండ్రులైన మీరు, తల్లులైన మీరు మీ పిల్లల విషయంలో చాలా జాగ్రత్త తీసుకోవాలి. పాస్టర్ గారి పిల్లలే కదా అంటే కుదరదు. నీ ఇష్టం వచ్చినట్టు నువ్వు జీవిస్తానంటే కుదరదు. మన దేవుడు పరిశుద్ధుడు, శక్తివంతుడు. ఆయన పాపాన్ని సహించేవాడు కాదు. పాపము కొరకు తన ప్రాణమే అర్పించాడు, పాపము నుంచి విడిపించడానికి. తిరిగి నిన్ను పాపంలోకి వెళ్తానంటే అస్సలే ఊరుకోడు. క్షమాపణలో అద్భుతాలు జరుగుతాయి. ఎందుకంటే యేసయ్య కూడా వచ్చి మనల్ని క్షమించడానికి వచ్చాడు. ఏ భేదం లేదు, అందరూ పాపం చేశారు, ప్రతి ఒక్కరిని క్షమిస్తున్నాడు. తగ్గించుకున్నాడు, నీ కొరకు ప్రాణం పెట్టాడు. ప్రభా, ఎవ్వరు కూడా నశించొద్దు ప్రభా, నేను క్షమిస్తాను. ఎవరు అడిగితే వాళ్ళని క్షమిస్తాను. నువ్వు కూడా క్షమించాలి. నువ్వు తండ్రిని నీ పాపాలు క్షమించి. ఎప్పుడు క్షమిస్తాడు? నువ్వు నీ పక్కనున్న వాళ్ళ పాపాలు క్షమిస్తేనే అన్నాడా లేదా? ఆయన క్షమించేస్తున్నాడు కదా, నువ్వు ఊరుకుంటే కుదరదు. నువ్వు ఎవరి మీద ద్వేషం పెట్టుకున్నావు అనుకో, నీ పాపాలు క్షమించబడు. అప్పుడు నీ ప్రార్థనకు జవాబు రాదు. పిల్లల్ని దేవుని భయభక్తుల్లో పెంచడం అనేది చాలా ఇంపార్టెంట్. నువ్వు తిరిగిలేని వ్యక్తిగా
జయకరమైన జీవితం జీవించాలి, దీవించబడాలి. ఉభయదేవులాగా ఆయన సన్నిధి నీతో ఉండాలి, నీ హృదయంలో ఉండాలి. నువ్వు అనేక మందికి దీవెనకరంగా ఉండాలంటే ఈ యొక్క పిల్లల్ని, మీ కుటుంబాన్ని మీరు చేసుకోవాలి, మంచిగా దీవించాలి. హల్లెలూయా.